కరెంటు బిల్లు కట్టకపోతే పోలీసులు వస్తున్నారు, జైలుకు పట్టుకెళ్తున్నారు. 2 బల్బులు, వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఎలా బతకాలి మేడం అంటూ కొత్తూరు తండా మహిళలు ప్రశ్నించారు. వేలకు వేలు కరెంటు బిల్లులు వస్తే తమలాంటి పేదవాళ్లు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు ఓ యువకుడు. కొత్తూరు తాండా రచ్చబండలో షర్మిల కూతురు అంజలి కూడా పాల్గొని అమ్మ పక్కనే కూర్చొని ప్రజలు చెప్పే సమస్యలు విన్నారు. పాలమూరు జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు తాండా రచ్చబండలో మహిళలు తమ సమస్యలు ఏకరువు పెట్టుకున్నారు. యువకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు కరెంటు విద్యుత్ కరెక్ట్ లేక కంపెనీలన్నీ మూతపడ్డాను. దీనివల్ల నేను పని చేయలేకపోతున్నాను. ఇక్కడ ఈ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నాకు ఇప్పుడు ప్రజెంట్. ఇంకొకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ బతికినప్పుడు మా అమ్మకు ఆపరేషన్ జరిగింది మేడం. నేను ఆరోగ్యశ్రీలో ఇట్లాంటి చిన్న చిన్న అన్ని బాగానే కానీ ఈ కరెంటు మాటలు వచ్చినప్పుడు ఏమాత్రం బాగలేవు. మాకు కరెంటు బిల్లులు ఒక్క ఇల్లుకు 1200 వచ్చింది మేడం. 1200 లేకుంటే మా తన ఏదో పట్టబోతుంది 5 పట్టబోతు కుదరబెట్టి చచ్చి ఇచ్చినాను. 1000 రూపాయలు పెట్టినా నేను. 2 నెలల బిల్లు 2900 రూపాయలు వచ్చింది. ఎన్ని బల్బులు ఉన్నాయి అంటే అదే జగనన్న ఉంటే జగనన్న ఉన్న రోజుల్లో నాకు ఈ బిల్లు రాకపోయింది. ఎంత వచ్చింది? 50 రూపాయల బిల్లు వచ్చింది. ఈ రోజుల్లో నాకు ఎంత వచ్చిందంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. 950 రూపాయలు కట్టాలంటే నేను ఏం చేయాలని నాకు అల్లు పనులు చేసుకున్నాను. 950 రూపాయల బిల్లు వచ్చిందంటే నేను ఎట్లా కట్టాలి? ఏం ప్రభుత్వం ఉంది? ఎవరైనా చెప్పడం ప్రపంచం అసలు సర్పంచ్ చెప్పినా, ఎంపీ చెప్పినా, ఎవరు చెప్పినా కనుక ఎంఆర్ఐ చెప్పినా ఇష్టం బాబు కట్టకపోతే ఏమైనా వేసుకోవాలని చెప్పిండు. కొత్త సెంటర్లో తీసుకొని అయితే నేను ఎట్లా కట్టలేదు సార్. నేను ఏం చేసుకున్నా జనం పెట్టినా సరే అయితే మొత్తం కట్టరాలని చెప్పా. ఒక్క కరెంటు ఛార్జీలే కాదని అన్నింటి ధరలు పెరిగాయని షర్మిల చెప్పారు.